సాయంత్రం పూట ఇంట్లో ఇప్పుడు చెప్పబోయేటట్టుగా మీరు కొన్ని పనులు చేస్తే తప్పకుండా మీకు కొన్నాళ్ళకి దరిద్రం వదిలిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తప్పకుండా సాయంత్రం పూట పూజ గదిలోనో లేకపోతే తులసి కోట దగ్గర దీపం వెలిగించడం చాలా చాలా మంచిది. అలాగే దీంతో పాటు ఇంట్లో 5:30 నుంచి 7 మధ్యలో ధ్యానం చేసుకోవడం, ఏదన్నా మంత్ర జపం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. లేదా అది అలవాటు లేని వాళ్ళు విష్ణు సహస్రనామ కానీ, లలితా సహస్రనామాన్ని కానీ ఇంట్లో టీవీలోనో ఆడియోలోనో పెట్టడం కూడా చాలా చాలా మంచిది. అలాగే ఈ టైంలో ధూపం వేసుకోవడం. ధూపం అంటే ఇల్లంతా పొగొచ్చేలా కాదు, కొంచెం చిన్నవన్నమాట. ఇప్పుడు ఆస్మాలు ఇవి వచ్చేస్తున్నాయి, ధూపాలు ఏమన్నారు కదా అని వేయకుండా కొంచెం చిన్నది ఏదన్నా వెలిగించి మొత్తం తిప్పితే సరిపోతుంది అనమాట. అలా లైట్గా ధూపం వేయడం కూడా చాలా చాలా మంచిది. ఇక అలాగే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే గొడవలు పడడం, ఆరవడం, తిట్టుకోవడం, పిల్లల మీద అరవడం, ఇసిరేయడాలు ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. అలాగే 5:30 to 7 మధ్యలో మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం కూడా చాలా చాలా మంచిది.